కానీ దేవుని మాటకు విధేయత చూపడానికి బదులుగా దేవునికి అవిధేయుడైన ఒక ప్రవక్త మనకు యోనా గ్రంథంలో కనిపిస్తాడు. నేను నా హృదయపూర్వకంగా కోరేది ఏమిటంటే, ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం. ప్రజలు అవతల నాశనానికి రెడీగా ఉన్నారు. విధేయులైన సేవకులు దేవునికి కావాలి. నైపుణ్యం కలిగిన వాళ్ళు మాత్రమే కాదు దేవునికి కావలసింది. చాతుర్యం కలిగిన వాళ్ళు మాత్రం కాదు దేవునికి కావలసింది. ధనము కలిగిన సేవకులు కాదు దేవునికి కావలసింది. లేకపోతే ఏదో కండబలం అండబలం కలిగినటువంటి నైపుణ్యం కలిగిన విజ్ఞాన ధనులు కాదు దేవునికి కావలసింది. దేవునికి కావలసింది విధేయులు. జాగ్రత్తగా గమనించండి నా తోటి దైవజనులారా. ప్రభువు పేరట ఈ 2024వ సంవత్సరపు ఆరంభ భాగంలో దేవునికి ఎవరు కావాలో నేను మీతో కలిసి నేర్చుకుంటున్నాను. నా దేవునికి కావలసింది విధేయులు. దేవునికి స్తోత్రం. విధేయులు.